నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. 22 ఏళ్ల తర్వాత విశాఖ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ లాలం భవానీ జడ్పీ చైర్మన్ గా ఎన్నిక. గండిగుండంలో 25 పురాతన పంచలోహ విగ్రహాలు లభ్యం. ఉపాధి హామీ కూలీలకు దొరికిన అమూల్య సంపద. ఘనంగా శ్రీమేధ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్. డాన్సులతో దుమ్ము దులిపిన విద్యార్థులు. ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం. లబోదిబోమంటున్న నిరుద్యోగ యువత. బోగస్ సంస్థలపై చర్యల కోసం డిమాండ్. పంపముంచిన అక్రమ సంబంధం. ఆటో డ్రైవర్ హత్య కేసులో ప్రియురాలే నిందితురాలు అరెస్ట్ చేసిన పోలీసులు. విశాఖ జిల్లా పరిషత్ ను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. జడ్పీ చైర్మన్ గా రాంబిల్లి జడ్పీటీసీ సభ్యురాలు లాలం భవానీ ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. 22 ఏళ్ల తర్వాత టీడీపీకి ఈ అవకాశం దక్కింది. జడ్పీ చైర్మన్ గా భవానీ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అభివృద్దిలో తాను భాగస్వామ్యం అవుతానని జడ్పీ చైర్మన్ భవానీ తెలిపారు. విశాఖ జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలన్న టీడీపీ కళ 22 ఏళ్ల తర్వాత నెరవేరింది. విశాఖ జిల్లా పరిషత్ 1959 నవంబర్ 30న ఆవిర్భవించింది. జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాలుండగా వీటిలో 24 టీడీపీ, 15 వైకాపాలు కైవసం చేసుకున్నాయి. రాంబిల్లి జడ్పీటీసీ సభ్యురాలు లాలం భవానీ టీడీపీ జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. జడ్పీ సమావేశ మందిరంలో ఈ రోజు జరిగిన ఎన్నిక లాంఛనప్రాయంగా సాగింది. వైస్ చైర్మన్ గా అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు కె అప్పారావు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అభివృద్దిలో తాము భాగస్వాములు అవుతామని జడ్పీ చైర్మన్ గా ఎన్నికైన లాలం భవానీ అన్నారు. టీడీపీ 24 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. అయితే వైకాపా పార్టీకి కేవలం 15 మంది మాత్రమే సభ్యులున్నారు. వీరికి విప్ జారీ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన 4 సభ్యులు మొదట్లో టీడీపీకి అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. అయితే వైకాపా హైకమాండ్ నుంచి ఫోన్లు రావడంతో వీరు తమ మద్దతును ఉపసంహరించుకుని సర్దుకున్నారు. పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించిన టీడీపీ తన అభ్యర్థినిగా లాలం భవానీని జడ్పీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించింది. మంచి రోజుగా భావిస్తున్నాను. ఇప్పటి నుంచి మా కుటుంబంలో ఉండేదాన్ని ఇప్పుడు ఇక్కడ వస్తుంటే ఒక కుటుంబ సభ్యులతో వస్తున్నట్టుంది. ఈ తెలుగుదేశం కూడా నాకు ఒక కుటుంబంలా అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నేను నడుచుకుంటాను. ప్రజలకు దగ్గరగా సేవాభావంతో వారికి ఏంటనేది వారి సమస్యలు అందరి సహకారాలతో నేను తెలుసుకుంటూ ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ఈ అదృష్టానికి అందరూ కూడా, ఈ జిల్లా నాయకులు, పెద్దలు అందరూ కూడా సహకరించారు. ఇది ఒక మా అదృష్టమనే నేను భావిస్తున్నాను. కార్యకర్తలకి మరి ముఖ్యంగా వాటర్స్కి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ రాజకీయంగా ఇంతవరకు విశాఖలో అత్యంత పురాతనమైన పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసిన విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి వెనుక ఉన్న చరిత్రను ఆరా తీస్తున్నారు. ఆనందపురం మండలం గండిగుండంలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలోని చెరువులో పూడిక తీస్తుండగా విగ్రహాలు వెలుగు చూశాయి. సుమారు 25 పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం నాటివిగా స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
సరే సరే అలాగే ఇక్కడ ఉపాధి హామీ పథకంలో భాగంగా మా గ్రామ మహిళలందరూ ఇక్కడ 3 నెలలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ రోజు కూడా యథావిధిగా వర్క్ చేస్తే ఆ తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు, విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి తదితర విగ్రహాలు ఒక 23 విగ్రహాల వరకు బయటపడిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను ఏపీ గారికి, అలాగే ప్రెస్ వారికి, అలాగే ప్రభుత్వం వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ గ్రామం ఈ చెరువు పేరు గుండం చెరువు అంటారు. మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారని, ఇక్కడ ఒక కొలను క్షేత్రం ఉండేదని చేసి ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ పుణ్య స్నానాలు అందరూ ఆచరిస్తుంటారు. అయితే పురావస్తు శాఖ వారికి, దేవాదాయ శాఖ వారు, ప్రభుత్వం కలిసి ఈ పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపి ఏదైతే క్షేత్రం మరుగుపడి ఉన్నదో అది వెలికి తీసి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖని కోరుకుంటుంది మా గ్రామ ప్రజలందరూ. శ్రీ మేధా విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఉత్సవాల్లో విద్యార్థులు డాన్సులతో దుమ్ము దులిపారు. తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీశారు. శ్రీ మేధా విద్యా సంస్థల వైస్ చైర్మన్ తాతయ్య మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే ఉత్సవాలను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఇస్ పీస్ఫుల్ ఐలాండ్. అమెరికా బఠానీ ముక్కలతో కలిగిన ద్వీపం వంటిదంట. నో నో నో, అమెరికా ఇస్ పీస్ఫుల్ ఐలాండ్. శ్రీ మేధా విద్యా సంస్థలు వైజాగ్ బ్రాంచ్ నుంచి ఈరోజు మేము ఫ్రెషర్స్ డే కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. కళాభారతి వైజాగ్ కళాభారతి ఆడిటోరియంలో మా జూనియర్ విద్యార్థులకి, మా సీనియర్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ సీనియర్ విద్యార్థులు వెల్కమ్ చెప్తూ వాళ్ళకి ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రీజనల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ జయశ్రీ మేడం గారు హాజరవడం జరిగింది. అదేవిధంగా మా విద్యా సంస్థల యొక్క జోనల్ హెడ్ అయినటువంటి సతీష్ సార్ అండ్ మా ప్రిన్సిపల్ గారు అండ్ మా సురేష్ సార్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు మా విద్యార్థులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయినందుకు మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను మోసం చేసిన ఫ్లై స్పారో హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెన్సీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. యువత జీవితాలతో చెలగాటమాడుతూ బోర్డులు తిప్పేసిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. అలాగే చైనాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేసిన అప్పికొండ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ నాయకత్వం వహించారు. నిరుద్యోగ యువత యొక్క జీవితాలను ఆసరాగా చేసుకుని కొంతమంది డకాయిట్లు ఈరోజు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ఈరోజు లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి
చర్యలకు పూనుకోవడం జరిగింది. వాటిపైన అఖిల భారత యువజన సమైక్యగా స్పందించి జిల్లా అధికార యంత్రాంగానికి అనేక రూపాల్లో మా యొక్క నిరసనలు తెలియజేస్తూ వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఇప్పుడు 2 రోజుల క్రిందట నగరంలో ఫ్లై స్పారో హ్యూమన్స్ రిసోర్స్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగ యువతకి విదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రలక్పాలు పలికినటువంటి ఆ సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి పాండ్యన్, మేనేజర్లు సాయి శ్రీధర్, సంతోష్లు దరిదాపుగా కొన్ని లక్షల రూపాయలని నిరుద్యోగ యువత వద్ద 50 మంది నుంచి 250 మంది దాకా వసూలు చేయడం జరిగింది. గాజువాక బీసీ రోడ్లో ఇటీవల జరిగిన టాటా ఏస్ ఆటో డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఋషికొండ సమీపంలోని వాడపాలెం గ్రామానికి చెందిన దూడ రాంబాబు బీసీ రోడ్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకున్న లక్ష్మి అనే మహిళతో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. రోజు మద్యం సేవించి గొడవ పడ్డం, చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. వేధింపులు భరించలేక ఆమె కొడుకు వెంకటరమణ మరో వ్యక్తితో కలిసి రాంబాబును హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. తాగిన మైకంలో డాబాపై నిద్రిస్తున్న రాంబాబుతో గొడవపడి పైనుండి కిందకు తోసేశారు. దీంతో అక్కడికక్కడే రాంబాబు మృతి చెందాడు. తొలి నుంచి అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తల్లి, కొడుకును విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ వెంకటరమణ తెలిపారు. సమావేశంలో సీఐ వివేకానంద, సిబ్బంది పాల్గొన్నారు. ఫిషర్మెన్ కమ్యూనిటీ మన ముందు పెళ్ళయింది, 4 పిల్లలు ఉన్నారు ఆయనకి. ఆ వైఫ్తో గొడవలు వచ్చి మన గాజువాక ఏరియాలో లక్ష్మి అనే ఆవిడతోని అంటే రెండో వైఫ్గా పెట్టుకొని ఇక్కడ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ దూడ రాంబాబు చనిపోయే ముందు కొద్ది రోజుల నుంచి కూడా ఈవిడికిన్నో ఈ దూడ రాంబాబుకి గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు ఏంటంటే ఈవిడ సరిగా వంట చేయట్లేదు, సరిగా నువ్వు ఎక్కడ పోతున్నావు అని మళ్ళీ ఆవిడ మీద కూడా సస్పిషన్ అనమాట. అంటే ఎవరితో పోతుందని అని చెప్పేసి సస్పిషన్ ఉండటం వలన రిపీటెడ్గా ఆవిడ కొట్టడం కూడా చేస్తున్నాడు. దాని మీద ఆవిడ ఏం చేసిందంటే ఆవిడకి ముందు భర్త కలిగిన కొడుకున్నాడు, ఆ కొడుక్కి చెప్పడం జరిగింది. వాడు ఆ రోజు పర్టికులర్ డే 24/6 తేదీ నాడు వాడిని ఈవినింగ్ కొడుకుని పిలవడం జరిగింది. కొడుకుకి ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు చంద్రమౌళి అని. ఆ మౌలి వీళ్ళు ముగ్గురు కలిసి వీడికి కొట్టడం, తర్వాత మేడ మీద తీసుకెళ్ళడం, చాలాసేపు అక్కడ గలాట్ అయిన తర్వాత వీళ్ళని అక్కడి నుంచి తోసేయడం వల్ల పడిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. మనకున్న సాక్ష్యాధారాల ప్రకారం కన్నా ఈ మా పైనుంచి పడిపోవడం వల్ల, తర్వాత ఆడికి దెబ్బలు కొట్టడం వల్ల చనిపోయినట్టుగా వచ్చింది. దానికి ముగ్గురు కూడా రెస్పాన్సిబుల్ అన్నమాట. పవిత్ర రంజాన్ పర్వదిన శోభతో నగరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. ముస్లింల ప్రార్థనా మందిరాలు నమాజులతో మార్మోగుతున్నాయి. మరోవైపు రంజాన్ ప్రత్యేక వంటకం హలీం రుచులు ఆహార ప్రియుల చెవులూరుస్తున్నాయి. ముస్లింల పండుగల్లో రంజాన్ పండుగకు విశిష్ట స్థానమున్నట్లు ముస్లిం మత పెద్దలు ఎఫ్ హన్నన్ అబ్దుల్ గఫూర్ తెలిపారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం తమకున్న దాంట్లో కొంత మొత్తాన్ని పేద ప్రజలకు దానం చేయడం ఆనవాయితీ అని ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అబ్దుల్ చిన్ రెహమాన్ చెప్పారు. మంచికి, మానవత్వానికి ప్రతీకగా రంజాన్ పండుగను అభివర్ణించారు. రంజాన్ నెలలో ఎక్కువ దాన ధర్మాలు చేస్తాం. ఎక్కువ దాన ధర్మాలు ఎందుకంటే రూపాయి మేము పేదవాడికి ఇస్తే 70 రూపాయలు ఇచ్చినట్టు పుణ్యం వస్తుంది. 1 రూపాయికి 70% ఎక్కువ అని అల్లాహ్ తాలా చెప్పారు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈ రంజాన్ మాసంలో దాన ధర్మాలు, అలాగే నమాజు, అలాగే మన ఉపవాసాలు, లాస్ట్లో 5 మన 10 రోజులు జాగారం, 10 రోజుల్లో 5 రోజులు జాగారం చేయాలి. జాగారం పండుగలు ఈ నెలలో 5 ఉన్నాయి. 5 కూడా పొద్దున్న దాకా నమాజు, 5 గంటలకి నమాజ్ ఉంది. 5 గంటలకి నమాజ్ చదువుకున్న తర్వాత మనం ఇంటికి వెళ్ళాలి తప్ప మసీద్కి వస్తే ఆ రోజు రాత్రి అంతా జాగారం చేసి మత గురుగారు ఏం చెప్తారో అది విని తర్వాత ఖురాన్ గ్రంథం చదువుకుంటూ చేయాలి. 5 విద్యను వ్యాపారంగా చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంక్షేమ సంఘం ధర్నాన్ని నిర్వహించింది. విద్యాశాఖ నిబంధనలకు తూట్లు పడవడం, ఫైర్ ఎన్ఓసీ లేకపోవడం, జీవో నెంబర్ 40ని విద్యా సంస్థలు ఉల్లంఘిస్తున్నాయంటూ సంఘం నాయకులు దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల చర్యలు తీసుకునేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు.
కార్పొరేట్ పాఠశాలలోని అధిక ఫీజులు, అలాగే విద్యాశాఖ నిబంధనలు జీవో నెంబర్ 45 కూడా ఉల్లంఘించి అనేక రకాల బడా కోట్లాది రూపాయలు గడిస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. డిఓ గారికి వినతిపత్రం తీసుకెళ్తే అతను ఎటువంటి స్పందన లేకుండా చిన్న పాఠశాల మీద చర్యలు తీసుకుంటున్నారు, ₹1,00,000 తీసుకున్నారు. అలాగే భారీ అవినీతికి కూడా విద్యాశాఖ పాల్పడుతుందని మా దగ్గర సమాచారం ఉన్నది. అలాగే ఈ యొక్క భాష్యం పాఠశాల, చైతన్య, నారాయణ ఇలాంటి బడా కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఈ భాష్యం పాఠశాల కనుక మనం చూసుకుంటే జీవో నెంబర్ 45 ఉల్లంఘించి 5 ఫ్లోర్లు కట్టింది, ఫైర్ సేఫ్టీ కంట్రోల్ లేకుండా. అటువంటి పాఠశాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ విధంగా గుర్తింపించారని మా యొక్క విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. టీపీటీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయాన్ని విశాఖ లోక్సభ సభ్యులు ఖమ్మంపాటి హరిబాబు ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుందని ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండే కార్యాలయం సేవలను నియోజకవర్గ ప్రజలతో పాటు మిత్రపక్షమైన టీడీపీ, విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కార్యాలయం మొదట 7 కాడి నుంచి రాత్రి 9 వరకు ఈ కార్యాలయం ఓపెన్ చేస్తుంటుంది. ప్రజల సమస్యలు వారు వచ్చి ఇక్కడ చెప్పుకోవడానికి మంచి అవకాశం, వారందరికీ అందుబాటులో ఉండటం గురించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యాలయం. తర్వాత ఉదయం మేము ఒక 2-3 గంటల ఉదయం మేము ఉంటాము. తర్వాత సాయంత్రం కూడా ఒక 3 అవర్స్ కూడా మేము ఇక్కడే కూర్చుంటాము. మేము లేనప్పుడు కూడా మాకు ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటారు, తర్వాత వేరియస్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజలకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తీసుకుని ఎవరైనా ఫిర్యాదులు చేస్తే దాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టి తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రక్రియ చేయడానికి ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యాలయం మా ఎంపీ గారైన ఖమ్మంపాటి హరిబాబు గారు, గౌరవనీయ ఎంపీ గారు వారి చేత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో గుర్తింపు యూనియన్ గా ఉన్న తాము ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్దంగా ఉన్నామని యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు స్పష్టం చేశారు. జీవీఎంసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొన్ని యూనియన్లు చేసిన ఆరోపణలపై స్పందించారు. యాజమాన్యం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తాము సిద్దమని తెలిపారు. వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఈ రోజు ఉన్న నేపథ్యంలో భీములి, అనకాపల్లి కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఇది విడిపోవటమా లేకపోతే ఉండటం అన్నది తేలిన తర్వాత ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒక డైరెక్షన్ లేబర్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. జరిగినప్పుడు ఎన్నికలు జరగవని చెప్పేసి వాళ్ళకి తెలిసి ఉండి కావాలని చెప్పేసి దీన్ని ఏదో ఒక దుష్ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పార్టీలో కూడా మేము సైన్ చేయలేదు. రేపు ఎలక్షన్లు అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే 5 కాదు కదా 10 మంది యూనియన్లు కలిసి వచ్చినా సరే మమ్మల్ని ఏ ఒక్కరు కూడా ఈరోజు ఏం చేయలేని పరిస్థితి. మేము మెజార్టీతో, భారీ మెజార్టీ, గతం కన్నా భారీ మెజార్టీతో ఈరోజు గెలిచే పరిస్థితి ఉందని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు మా కోటి మెజార్టీ ఉంది, ఏఐటీసీ, టీఎన్టీసీ కోటి మెజార్టీ ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మళ్ళా మంచి మెజార్టీతో గెలుస్తాం. మేము ఏ రోజు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని విశాఖ ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు అన్నారు. స్థానిక హొత్తల్లో భారత పరిశ్రమల సమైక్య విశాఖ జోన్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఎంపీలతో పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన సమావేశానికి హరిబాబు హాజరై మాట్లాడారు. పదవీ బాధ్యతలు స్వీకరించి నెల రోజుల్లో ఎదురైన అనుభవాలను తనకు తీవ్ర నిరాశకు గురిచేశాయని వివరించారు. ఉద్యోగంలో చేరడానికి పోలీసుల క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం ఓ యువకుడు పడ్డ పాటలను ఉదహరించారు. ధ్రువపత్రం కోసం తనకు ఫోన్ చేస్తే తాను పోలీసులకు ఫోన్ చేస్తే అలాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పారన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికై ఉద్యోగం పొందిన యువకుడికి ధ్రువపత్రం మంజూరు చేయడానికి పోలీసులు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని ప్రశ్నించారు. విశాఖ పలు ఐటీ సంస్థలు నేటికి కార్యకలాపాలు ప్రారంభించలేదని, తక్షణం మధురవాడ ఐటీ సెస్పై డీనోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఉన్నది సమస్యలను ప్రజలకు వివరించడానికి కాదని సమస్యలను పరిష్కరించడానికని అన్నారు. కార్యక్రమంలో సిఐఐ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి సురేష్, జోన్ అధ్యక్షుడు సత్యకుమార్, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా, విద్యుత్తు మిగులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే పారిశ్రామికంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండవది, సముద్ర తీరము, సహజ వనరులు ఆధారిత అభివృద్ధి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల నిర్మాణం మీద దృష్టి పెట్టి ఓడరేవులను
విమానాశ్రయాలతో అనుసంధానం చేస్తే ఆ ప్రాంతం చాలా త్వరగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది వాళ్ళు ఒక ప్రెజెంటేషన్ ద్వారా తెలియపరచడం జరిగింది. మన నార్త్ కోస్టల్ కారిడార్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్న ప్లేస్ ఉంది. జీవీఎంసీ పరిధిలోని 26వ వార్డులో 1,15,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. సులాబ్ కాంప్లెక్స్, బాల్వాడి భవన్, సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాగునీరు, పారిశుధ్యము, రోడ్లు, డ్రైన్లు వంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించనున్నట్లు చెప్పారు. జోనల్ కమిషనర్ వై శ్రీనివాసరావు, 26వ వార్డు టీడీపీ నాయకులు బుచ్చా రామరెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ చిన్ రెహమాన్, 28వ వార్డు టీడీపీ ఉపాధ్యక్షులు సరగడం వెంకట్రావు తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరో వార్డు ప్రధానమైన మురికి వార్డులో ఇదొక వార్డు అన్నమాట. ఇది ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు కంప్లీట్ జీవీఎంసీ సిబ్బంది, జోనల్ కమిషనర్, అలాగనే ఏపీడీసీఎల్ టీఎం, మిగతా యంత్రాంగం అంతా కూడా బయలుదేరి మార్నింగ్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే 1,12,00,000 వర్క్స్ని ఇప్పుడేమో ప్రపోజ్ చేయడం జరిగింది. అవేమో ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన జరగడం. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే సుమారు ఒక 15,00,000 వర్క్నేమో శంకుస్థాపన చేస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న కేజీహెచ్లో కృత్రిమ అవయవ విభాగాన్ని వెంటనే తెరవాలని జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే కేజీహెచ్లో ఈ సెంటర్ను తెరిపించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పోయి ముందు కేజీహెచ్లో వచ్చాము. ఇప్పుడు అక్కడ ఇవ్వడం లేదు. మళ్ళీ రీఓపెన్ చేసి కొత్తగా ఇవ్వాల్సింది. ఇప్పుడు మూడు జిల్లాల నుంచి వచ్చాము. అందరూ మరి విశాఖపట్నంలో గత 4-5 సంవత్సరాల నుంచి కేజీహెచ్లో ఉన్నటువంటి కృత్రిమ అవయవ విభాగం గత 4-5 సంవత్సరాల నుంచి వికలాంగుల విభాగం ఓపెన్ చేసి లేదండి. మరి గత 4 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి అనేక మంది వికలాంగులు వచ్చి మరి మా యొక్క ఖాళీ ఖర్చు నిమిత్తం ఉన్నాయి, మా యొక్క కార్యాలయం నిమిత్తం ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వీరందరికీ ప్రభుత్వం వారు మా యొక్క కేహెచ్లో ఉన్న విభాగం ఓపెన్ చేసి మా వాళ్ళందరికీ అవయవాలన్నీ ఉచితంగా ఇవ్వాలని మీ యొక్క సమాజంలో సగభాగం ఉన్న మహిళల అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తానని విశాఖ ఎంపీ కంబంపాటి హరిబాబు అన్నారు. 23వ వార్డు బుర్జుపేటలో 18 లక్షల ఎంపీ నిధులతో శ్రీశక్తి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఏదైనా అప్పు తీసుకొని 5% కూడా లేదు. మరి అన్యాచురల్గా ఉంది. రాయి మీద గుణపం పెడితే ఈ ఖాళీ స్థలంలో మహిళా సంఘాలందరూ కూడా గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మహిళా సంఘాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు ఒక ప్రదేశం కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఈ బిల్డింగ్కి గత పార్లమెంటు సభ్యులు వారు మంజూరు చేసినటువంటి పార్లమెంటు నియోజకవర్గ నిధుల నుంచి ఆ నిధుల ద్వారా ఇవాళ దీనికి ప్రారంభం చేయడం జరుగుతుంది. కాంట్రాక్టరు పూర్తి చేయవలసిన సమయంలో పూర్తి అవడం లేదు. కనీసం ఈ చిన్న బిల్డింగ్ అయినా వాళ్ళు 6 నెలలు అన్నారు. నేను ఇంకా 2-3 నెలల సమయం కూడా ఇచ్చి మార్చి 31వ తారీఖు లోపల ఈ బిల్డింగ్ పూర్తి చేయించి
ప్రారంభోత్సవం చేయించే రామాటాకి సమీపంలో సిరామిక్ టైల్స్ షోరూమ్ ఆర్చిడ్ స్టూడియోను ఐఏఏ విశాఖపట్నం సెంటర్ చైర్మన్ వై మాధవరావు, క్రెడాయ్ చైర్మన్ బి రాజా శ్రీనివాస్ ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన సిరామిక్స్ ఈ షోరూంలో లభిస్తాయని టైల్ స్మార్ట్ గ్రూప్ సిఎండి జీవీకే జగ్గారావు చెప్పారు. ఈరోసిరా, నీరో గ్రానైట్, టైల్ ఆఫ్ స్పెయిన్ వంటి అంతర్జాతీయ ఉత్పత్తులతో పాటు జాన్సన్, జాగ్వార్, ఆర్ఏవో, ఓయాసిస్, హిండ్వేర్, నిరాలి వంటి దేశీయ ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. కొత్త రకమైన వెరైటీస్ ఇంపోర్టెడ్ టైల్స్ స్పెయిన్, ఇటలీ, టర్కీ. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 5 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 6 నుండి 8 కిలోమీటర్లు, రాత్రి 33 నుండి 35 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం ఈశాన్య దిశగా, సాయంత్రం ఉత్తర మరియు ఈశాన్య దిశగా, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 3 నుండి 4 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. జూలై 6 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 20 కిలోమీటర్లు, రాత్రి 33 నుండి 35 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 3 నుండి 4 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. పై గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. 22 ఏళ్ల తర్వాత విశాఖ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ, లాలం భవానీ జడ్పీ చైర్మన్ గా ఎన్నిక. గండిగుండంలో 25 పురాతన పంచలోహ విగ్రహాలు లభ్యం. ఉపాధి హామీ కూలీలకు దొరికిన అమూల్య సంపద. ఘనంగా శ్రీమేధ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్, డాన్సులతో దుమ్ము దులిపిన విద్యార్థులు. ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం, లబోదిబోమంటున్న నిరుద్యోగ యువత, బోగస్ సంస్థలపై చర్యల కోసం డిమాండ్. కొంపముంచిన అక్రమ సంబంధం, ఆటో డ్రైవర్ హత్య కేసులో ప్రియురాలే నిందితురాలు, అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.